పైల్స్ వచ్చే ముందు ఏదన్నా ఇండికేషన్ ఉంటుందంటారా? పైల్స్ వచ్చే ముందు మనకు ఎట్లాంటి ఇండికేషన్ ఉంటుందంటే మెయిన్గా ఆడవారిలో ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే మన బ్లడ్ అనేది ఆర్టరీస్ అనేది పైనుంచి కిందికి వస్తుంటాయి, మన హార్ట్ నుంచి కిందికి వెళ్తుంటాయి అనమాట. వీన్స్లో బ్లడ్ అనేది కింది నుంచి పైకి వస్తూ ఉంటుంది మళ్ళీ మనం లంగ్స్ దగ్గరికి రావడానికి. సో ఎప్పుడైతే కింది నుంచి పైకి రావాలంటే అది అగెన్స్ట్ గ్రావిటీ యాక్ట్ చేయాలి. పైనుంచి కిందికి రావడం ఈజీ, గ్రావిటీనే పుల్ చేసేస్తుంది. కింది నుంచి పైకి తీసుకొని పోవాలంటే కష్టం అనమాట. ఈ విమెన్లో ఏమవుతుందంటే ఎక్కువ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఆల్రెడీ అవి అగెన్స్ట్ గ్రావిటీ రావాలి. నువ్వు ఆల్రెడీ మళ్ళీ కడుపులో ఏమైనా ప్రెషర్ ఉంటే అది రావడం కష్టమవుతుంది అనమాట. విమెన్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి నార్మల్గా ప్రెషర్ పెరగడానికి? ప్రెగ్నెన్సీలో కడుపు పెరిగి ప్రెషర్ పడుతుంటుంది అనమాట. ఒబేసిటీ, అదేవిధంగా విమెన్లో కామన్ ట్యూమర్స్, అబ్డామినల్ ట్యూమర్స్, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఓవేరియన్ ట్యూమర్స్ అంటాము, ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. కాబట్టి సో ఈ పైల్స్ వచ్చే ముందు వీళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ కానీ ట్యూమర్స్ కానీ ఉండొచ్చు. దీనికంటే మేజర్ కామన్గా చూసేది మనం ఏంటంటే కాన్స్టిపేషన్ ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ముందు ప్రెగ్నెన్సీ ఉన్నా, లేకపోతే ఏమైనా అబ్డామినల్ ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే ఒబేసిటీ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు నిల్చుకున్నా, లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నా, లేకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళలో వీళ్ళలో ఏంటంటే ఆల్రెడీ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయి. ఇవేమైనా వీళ్ళకి ఆల్రెడీ ముందుంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.